నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖలోని యారాడ బీచ్ లో విదేశీ పర్యాటకులకు తప్పిన ఘోర ప్రమాదం, ప్రాణాలకు తెగించి కాపాడిన కోస్ట్ గార్డులు. కాకినాడ బీచ్ ఫ్రంట్ పార్క్ ని అభివృద్ధి చేస్తామన్న మంత్రి కందుల దుర్గేష్, పర్యాటకంగా మరింత శోభను తీసుకొస్తామని స్పష్టం. తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన మాజీ మంత్రి అంబటి, వైసీపీపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం. మాజీ మంత్రి రోజాపై తీవ్ర విమర్శలు గుప్పించిన టీటీడీ నేత వర్ల రామయ్య, శ్రీవారి దర్శనం టికెట్లు గోల్మాల్ చేసి లక్షల రూపాయలు దండుకున్నారని ఆరోపణ. విశాఖలోని యారాడ బీచ్ లో విదేశీ పర్యాటకులకు ఘోర ప్రమాదం తప్పింది. సముద్రపు కెరటాల్లో పడి 4 విదేశీ టూరిస్టులు కొట్టుకుపోయారు. దీంతో వారి సహచరులు పెద్దగా అరుపులు కేకలు పెట్టారు. అది విన్న లైఫ్ గార్డ్స్ వెంటనే అప్రమత్తమై కొట్టుకుపోతున్న విదేశీయులను అక్కడి కోస్ట్ గార్డులు కాపాడారు. 8 మంది ఇటలీ ప్రయాణికులు విశాఖ పర్యటనకు వచ్చినట్టుగా తెలిసింది. కాగా ప్రమాదవశాత్తు సముద్రంలో గల్లంతైన 4 టూరిస్టులను కాపాడిన కోస్ట్ గార్డులను ఉన్నతాధికారులు అభినందించారు. కాకినాడ బీచ్ ఫ్రంట్ పార్క్ ని అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు సంసిద్ధులుగా ఉన్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. శనివారం కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, ఆర్డీతో కలిసి మంత్రి కందుల దుర్గేష్ కాకినాడ బీచ్ పరిసరాలను పరిశీలించారు. స్థానికంగా పర్యాటక అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, ఎంతో అద్భుతమైన సముద్రం ఒకవైపు, పచ్చదనంతో సుందరంగా ఉన్న బీచ్ పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తోందని అన్నారు. గతంలో కాకినాడ బీచ్ ప్రాంతాన్ని పట్టించుకోకపోవడం వల్ల అభివృద్ధి కుంటుపడిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలోని పర్యాటక ప్రాజెక్టులను పట్టాలెక్కించాలని భావించిందని, తద్వారా పర్యాటక రంగంలో అభివృద్ధి సాధించాలని కల్పించిందన్నారు. ఈ నేపథ్యంలో కాకినాడ బీచ్ ప్రాంతంలో పర్యటిస్తున్నామని అన్నారు. ఎంతో అద్భుతమైనటువంటి సముద్రం ఒక పక్కన, దానికి ఆనుకుని బ్యాక్ వాటర్స్ తో వచ్చేటువంటి క్రీక్ ఒక పక్కన, ఈ ప్రాంతంలో పచ్చదనం ఇవన్నీ కలిపి ఒక సుందరమైనటువంటి ప్రాంతం ఈ కాకినాడ బీచ్ ప్రాంతం. అయితే దీన్ని గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఏ రకమైనటువంటి ఆలనా పాలన లేకపోవడం వల్ల, ప్రారంభించిన కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకోలేకపోవడం వల్ల ఇవన్నీ కూడా కుంటుపడిపోయింది. అటువంటి నేపథ్యంలో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి పర్యాటక ప్రాజెక్టులన్నింటినీ కూడా మళ్లీ పట్టాలెక్కించాలని, తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధి సాధించాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కానీ, మేము కానీ అందరం కూడా ఆలోచిస్తాం. అందులో భాగంగానే వాళ్ళు దీన్ని విజిట్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత ఇక్కడి నుంచి స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ని కూడా విజిట్ చేస్తాం. వీటిని మళ్ళీ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ఏం చేయొచ్చు అనేటువంటి కార్యక్రమం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో స్వదేశీ దర్శన్ అనేటువంటి పథకం కింద ఈ కార్యక్రమాలు ప్రారంభించారు గతంలో. అయితే వీటిని పూర్తి చేయడంలో కానీ, లేదా డిస్ప్యూట్ ఉన్నప్పుడు డిస్ప్యూట్ని రిజాల్వ్ చేసే విషయంలో కానీ ఎక్కడా శ్రద్ధ వహించలేదు గడిచిన ప్రభుత్వం. అందువల్ల ఇవాళ మేము డిస్ప్యూట్ ఉన్నటువంటి కొంత ప్రాంతంలో వారితోటి స్థానిక ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, నేను మాట్లాడి అది రిజాల్వ్ చేస్తాం. దాంతోపాటు ఇక్కడ పూర్తిగా 16 రూములు రెడీ చేసి ఉంచారు. వాటన్నిటిని కూడా ఫంక్షనల్ చేసేదానికి అంతవరకు పరిమితం కాకుండా ఈ వాటర్ స్పోర్ట్స్ని డెవలప్ చేయటం, అదేవిధంగా బీచ్ ఫెస్టివల్ని ఇంతకుముందు జరిగేవి ఈ మధ్యకాలంలో పూర్తిగా చేయలేదు. ఆ బీచ్ ఫెస్టివల్ కూడా జనవరి సీజన్, దానికి జనవరిలో బీచ్ ఫెస్టివల్ చేయడానికి కూడా ప్లాన్ చేస్తాం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామికి మంగళ వాయిద్య నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవను నిర్వహించిన అనంతరం స్వామికి ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. శ్రీ స్వామివారి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను అర్చకులు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి కిషోర్ కుమార్ భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధి వైపు అడుగులు వేసి అమలు చేస్తుందని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డి పేర్కొన్నారు. కడపలోని 19వ డివిజన్ ఇన్ఛార్జి రంజిత్ ఆధ్వర్యంలో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అనేక పథకాలు అమలు చేయడం జరిగిందని, అందులో ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ల పంపిణీ, మొదటి సంతకం, నిరుద్యోగులకు ఆశాదీపమైన డిఎస్సీ విడుదలకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. 100 రోజుల పాలన అందరికీ సేవలు చేసి శభాష్ అనిపించుకున్నామని అన్నారు.
100 రోజులు దాటిన సందర్భంగా ఈరోజు రాష్ట్రం మొత్తము కూటమి ఎన్డీఏ కూటమి అందరూ కలిసి ఈరోజు ప్రజల్ని కలవడం జరుగుతుంది. ఈ 100 రోజుల్లో మనం ఏం చేశాం? 16,000 పైచిలకు డిఎస్సి ఉద్యోగాలను ప్రకటించినాం. అలాగనే బాబు గారు ఎన్నికల హామీ ఇచ్చిన విధంగా 4,000 రూపాయలు పెంచడం జరిగింది మొదటి నెలల్లోనే. అలాగనే అది ఏప్రిల్ నుంచే పెంచుతామన్నారు. పాత బకాయిలు 3,000 కలిపి 7,000 రూపాయలు ఇస్తూ 4,000 రూపాయల పింఛన్ని కంటిన్యూ చేయడం జరిగింది. అలాగనే దాదాపు ఎంతోమంది ఇండస్ట్రియలిస్ట్ని తీసుకొచ్చి పెట్టుబడులు మళ్ళా పెట్టించడం జరుగుతూ ఉంది. దీనికంతటికి 20 లక్షల ఉద్యోగ కల్పన దిశగా ప్రభుత్వం పోదలుచుకుంది. అందుకనే నేషనల్ ఇంటర్నేషనల్ ఇండస్ట్రియలిస్ట్ని ఇన్వెస్టర్స్ని పిలుచుకొచ్చి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడం జరుగుతుంది. మన కడపలో కొప్పర్తిలో కేంద్ర ప్రభుత్వం ద్వారా పెద్ద మొత్తంలో పెట్టుబడుల్ని పెట్టించే విధంగా ముందుకెళ్తున్నాము. రేషన్ కార్డులు ఎక్కించుకోవడం కూడా అక్టోబర్ నుంచి మొదలవుతుంది. దాని ప్రకారం పాలసీ రావడం జరుగుతుంది. అలాగనే ముసలోళ్ళ పింఛను, ఒంటరి మహిళల పింఛను, వితంతుల పింఛను కూడా దాని పోర్టల్ కూడా ఓపెన్ అవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఇంకొక నెలలో. అలాగనే దీపావళి నుంచి కూటమి ప్రభుత్వం చెప్పినట్టు 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పినాము. ఆ ఉచితమైన సిలిండర్లు కూడా దీపావళి నుంచి చేయడం జరుగుతుంది. అలాగనే తల్లికి వందనం పేరుతో పిల్లోళ్ళకి 15,000 రూపాయలు ఇస్తామన్నాము. అది కూడా సంక్రాంతి నుంచి మొదలవడం జరుగుతుంది. ఇలా ప్రతి ఒక్క విషయాన్ని గమనించి ప్రతి ఒక్కటి మన యొక్క ఆర్థిక స్థితిగతులు బాగలేకుండా కూడా పెద్ద ఎత్తున పెట్టుబడుల్ని ఆకర్షించి మనం ముందుకెళ్తున్నాము. ఈ గత 5 సంవత్సరాల్లో వైసీపీ నాయకుల వల్ల జరిగిన ఈ దమనకాండని కొంచెం ఆ యొక్క దెబ్బలని మనం గుర్తించి ఎక్కడెక్కడ మనకు అన్యాయం జరిగిందో గుర్తించి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి పెట్టుబడుల రూపకల్పనలో అలాగనే ఆర్థిక వనరులు ఎలా ఉన్నాయని తెలుసుకొని ముందుకెళ్తున్నాము. డెఫినెట్గా ఇది మంచి ప్రభుత్వము, ప్రజల కోసం ఆలోచించే ప్రభుత్వము, ప్రజల సంక్షేమం కోసం ఆలోచించే ప్రభుత్వంగా ముందుకెళ్తున్నాము. ఈ 100 రోజుల సందర్భంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరినీ కూడా చంద్రబాబు నాయుడు గారు జనంలోకి పోయి ఈ 100 రోజుల్లో చేసిన కార్యక్రమాలని చెప్పండి, ఇంత మంచి ప్రభుత్వం, ఈ మంచి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగానే కాదు జిల్లాలో కూడా అన్ని నియోజకవర్గాల్లో మా పార్టీ ఇన్ఛార్జీలు, శాసనసభ్యులు అందరూ కూడా ప్రతిరోజు వారం పాటు అన్ని ఏరియాల్లో తిరిగి మీ సాధక బాధకాలు, భవిష్యత్తులో మీకు చేయాల్సిన ఏదైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులన్నీ నోట్ చేసుకునే దానికి ఎమ్మెల్యే గారిని కూడా పంపించారు. పార్టీ అంతరంగం కూడా ఉంది, అధికారులంతా ఉన్నారు ఇక్కడ. మీ సమస్యలన్నీ నోట్ చేసుకొని తొందరలో ప్రతిదీ కూడా పరిష్కరించడం జరుగుతుంది. జిల్లా గ్రంథాలయ సంస్థకు వివిధ శాఖల నుంచి 20 కోట్ల రూపాయల సెస్ బకాయిలు రావాల్సి ఉందని ఏలూరు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎం శేఖర్ బాబు అన్నారు. భీమడోలు శాఖ గ్రంథాలయాన్ని శనివారం ఆయన వార్షిక తనిఖీ నిర్వహించారు. గ్రంథాలయంలో రికార్డులను, రిజిస్టర్లను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అభివృద్ధి కమిటీ చైర్మన్ తుమ్మల ఉమామహేశ్వరరావు, ఉపాధ్యక్షులు మండే సుధాకర్లు కలిసి పలు అంశాలను చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా గ్రంథాలయ సంస్థకు స్థానిక సంస్థల నుంచి 20 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయన్నారు. ఏలూరు మున్సిపాలిటీ నుంచి 9 కోట్ల రూపాయలు, గ్రామ పంచాయతీల నుంచి 9 కోట్ల రూపాయలు, మున్సిపాలిటీ నుంచి 2 కోట్ల రూపాయల బకాయిలు పడ్డాయన్నారు. బకాయి పడిన సెస్ సొమ్మును జిల్లా గ్రంథాలయ సంస్థకు త్వరితగతిన చెల్లించి సంస్థ అభివృద్ధిలోకి భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రంథపాలకుడు కె శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి ఏడు వార్షిక తనిఖీలను భాగంగా ఈరోజు భీమడోలు శాఖ గ్రంథాలయాన్ని సంవత్సరం తనిఖీ చేయడానికి జరిగింది. ఇక్కడ రికార్డులన్నీ పరిశీలించి అన్ని సక్రమంగా రాసి ఉన్నాడని చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం మేము ఏవైతే నిర్వహించమంటున్నామో కార్యక్రమాలు, గ్రంథాలయ వారోత్సవాలు కానీ, వేసవి విజ్ఞాన సెక్షన్ కానీ, అలాగే ప్రతి ఆదివారం నిర్వహించే వీ గవర్నమెంట్ ప్రోగ్రాం కానీ ఈ గ్రంథపాలకులు చాలా చక్కగా నిర్వహిస్తూ పిల్లల్ని గ్రంథాలయానికి ఎక్కువగా తీసుకొచ్చి వాళ్ళని గ్రంథాలయం గురించి వివరించడం జరిగింది. అలాగే నూతన డిపాజిట్లు కూడా ఈ ఇయర్ 64 డిపాజిట్లు సేకరించడం జరిగింది. అలాగే గ్రంథాలయ చెస్ కూడా 4 lakhs మన మండలం నుంచి కలెక్ట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ అభివృద్ధి కమిటీలో ఉన్న రిటైర్డ్ ఉద్యోగులు కూడా గ్రంథాలయానికి స్థలం కూడా సేకరించారు. వారు చెప్తున్నారు, రిటైర్డ్ హెచ్ఎం గారు, స్థలం కూడా మేము ఉన్నది, మంచి బిల్డింగ్ కూడా నిర్మాణం చేస్తామని, అలాగే ఇక్కడ లైబ్రరీ గురించి కూడా, ఇక్కడ జరుగుతున్న యాక్టివిటీస్ గురించి కూడా వారు చక్కగా వివరిస్తూ వారు కూడా పాల్గొంటున్నట్టు చెప్పారు. కనుక
వాళ్ళందరినీ అభినందిస్తూ త్వరలో గ్రంథాలయ నూతన భవన నిర్మాణం చేపట్టడానికి వాళ్ళందరూ సహకరించవలసిందిగా కోరారు. జిల్లా వ్యాప్తంగా 20 కోట్ల చెస్ బకాయి ఉంది. ఈ చెస్ మాకు జమ చేస్తే మేము అభివృద్ధి కార్యక్రమాలకే దాన్ని ఉపయోగించడం జరుగుతుంది. వారు చెస్ కట్టనందువల్ల అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు అంటే లైబ్రరీకి సంబంధించిన రిపేర్స్ కానీ నూతన నిర్మాణాలు కానీ చేపట్టడానికి ఆర్డర్ ఉంది కనుక ముఖ్యంగా ఏలూరు కార్పొరేషన్ నుంచే మాకు 9 కోట్ల బకాయి ఉంది. అలాగే పంచాయతీల నుంచి ఒక 9 కోట్ల బకాయి ఉంది. మున్సిపాలిటీ నుంచి ఒక 2 ఫ్లోర్స్ బకాయి ఉంది. ఇవన్నీ కూడా వారు జమ చేయాలని అభివృద్ధికి వారు సహకరించాలని. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.